కూటమి ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమరం మొదలుపెట్టారు. పోరుబాటులో భాగంగా నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆధునిక దేవాలయాలుగా కీర్తించిన ఆయన వాటిని ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. తన పాలనలో ప్రజా వైద్యానికి ఎలాంటి ప్రాధాన్యతను ఇచ్చింది మరోసారి కూటమి ప్రభుత్వ పాలకులకు గుర్తు చేశారు. పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టారు వైఎస్ జగన్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. తన పాలనలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది, విద్యా వైద్య రంగాల పట్ల చంద్రబాబు ప్రభుత్వ తీరు ఎలా ఉంది తదితర అంశాలపై వాస్తవాలు వివరిస్తూ పార్టీ శ్రేణులను చైతన్యం చేసిన ఆయన ఇప్పటికే చలో మెడికల్ కాలేజీల కార్యక్రమాన్ని నిర్వహించారు. తక్కువ ఖర్చుతోనే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయవచ్చని తన పాలనలో రోడ్డు మ్యాప్ ఎలా వేసింది చంద్రబాబు ప్రభుత్వానికి వివరించారు. అయినా సరే పట్టించుకోకుండా ప్రైవేటీకరణ చేపట్టారు చంద్రబాబు. అదే సమయంలో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ పాలనలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల్ని చిన్నబుచ్చుతూ వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అసలు అనుమతి లేదని, జీవో ఉందా, దమ్ముంటే చూపండి రండి అంటూ అర్థం పర్థం లేని సవాల్ ఒకటి విసిరారు. ముఖ్యమంత్రి ఎప్పుడైతే కాలేదో ఈ సంవత్సరం నుంచి కూడా ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఎలా ఉండిపోయినాయి. ఎంతసేపు కూడా అయింది పద జీవో లేదు అంటాడు. అసలు జీవోలు అసలు మత లేకుండా మాట్లాడతాడు తెలియట్లేదు. జీవో లేకుండా ఇక్కడ 52 ఎకరాల్లో సుమారుగా 10 కోట్ల రూపాయలు రైతులు కలిగిస్తామండి. అలాగే ముఖ్యంగా చూస్తుంటే నిజంగా మొన్న ఏదైతే ఇప్పుడు 9వ తారీఖున లాస్ట్ మంత్ 9వ తారీఖున ఇదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏముందంటే ఒక జీవోని పాస్ చేశారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలో 7 కాలేజీలు అయినా ఉన్న 10 కూడా పీపీపీలో చేస్తామని చెప్పి స్వయంగా క్యాబినెట్ మీటింగ్లో చెప్తే ఇక్కడ మతి భ్రమించిన అయ్యన్న పాత్రుడు ఇక్కడ జీవో లేదు. మొన్న విలేకరు ఎవరు ఇక్కడ అడుగుతుంటే ఎందుకు బంద్ చేస్తే బిల్డింగ్స్ మందు తాగడానికి బంద్ చేస్తే తప్ప నువ్వు నేనని చెప్పి అంటే వెటకారంగా మాట్లాడుతున్నాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. మా దురదృష్టం ప్రకారం మరి ఈరోజు జగనన్న లేకపోవడం మా దురదృష్టం. ఎట్టి బస్సులు కూడా పీపీపీకి మేము వ్యతిరేకంగా ఉన్నాం. మీరు చేతనైతే చెయ్యండి, మీరు లేదంటే వదిలేయండి. జగనన్న ప్రభుత్వం రాగానే మళ్ళీ దీన్ని చేసి మా ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపడుతుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు వాస్తవాలతో పని లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతుండడంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. స్పీకర్ అబద్ధాలు మాట్లాడటం సముచితంగా లేదని, నర్సీపట్నం నియోజకవర్గంలోని భీమబోయినపాలెంలో కనిపిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలే వాస్తవాలను తెలియజేస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ అబద్ధాలను ఎండగట్టేందుకు స్పీకర్ అసత్యాలు చెబుతున్నారనే విషయాన్ని ప్రపంచానికి చాటడానికి నర్సీపట్నంలో నిర్మాణం ఆగిపోయి ఉన్న మెడికల్ కాలేజీ భవనాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. స్పీకర్ కూడా చంద్రబాబులాగా మాట్లాడుతున్నారని, ఆయన అలా మాట్లాడడం సమంజసంగా లేదని అన్నారు. ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204 మరి జీవో లేదు అని చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా ప్రజలు అంచనాలకు మించి పోటెత్తారు. పోలీసుల చెక్ పోస్టులను, బారికేడ్లను దాటుకుంటూ జగన్ కు అపూర్వ స్వాగతం పలికారు. వర్షాన్ని లెక్క చేయకుండా జననేతను చూడడానికి పోటెత్తారు. కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు ఎంత ఓవరాక్షన్ చేసినా ప్రజలు పట్టించుకోలేదు.
అడుగడుగునా జననీరాజనం కారణంగా జగన్ కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగింది. మధ్యలో కూటమి ప్రభుత్వ కుట్రల కారణంగా దెబ్బతిన్న పలు వర్గాల ప్రజలు జగన్ను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు. వినతి పత్రాలు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు మాజీ ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. వారు చెప్పేది సావధానంగా విన్న జగన్ అందరికీ భరోసాగా ఉంటానని చెప్పారు. వైఎస్ఆర్సీపీది అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ప్రజాపక్షమే అని స్పష్టం చేశారు. జై జగన్ జై జగన్ జై జగన్.